ఒకవైపు గోవిందా గోవిందా, ఒకవైపు కాత్యాయని భోంచేసావా? ఈ జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి అంటుంది ఆ అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా అబ్బా ఇంతకంటే ఏం సాధించాలి నువ్వు, గోవిందా గోవిందా కాత్యాయని భోంచేసావా, గోవిందా గోవిందా కాత్యాయని భోంచేసావా? సిగ్గుసేన ఉండద్దు కనీసం చెప్పడానికి అలాంటి ఇంటర్వ్యూలో? ఎవడా గాడిద కొడుకు పట్టుకొని ఇంకోసారి తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లెక్కకుండా చేయాలి కదా. గర్భగుడిలో కాత్యాయని భోంచేసావా అంటాడు వాడెవడో. ఇంత దుర్మార్గం అచేతనంగా ఉందా వ్యవస్థ? తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్ ఏం చేస్తున్నారు? ఎవడో వాడు 15 నిమిషాల పాటు అక్కడ నిలబెట్టింది, మనకు మాత్రం ఒక్కసారి అలా తోసేస్తా ఉంటారు. ఒక్క క్షణం కళ్ళారా చూసుకుందాం, ఆ ముగ్ధమో మనోహర రూపాన్ని కళ్ళారా చూసుకుందాం, నిలువెత్తు రూపాన్ని ఒక్కసారి దర్శిద్దాం అనుకుంటే అవకాశం లేకుండా చేస్తారు. ఈ కాత్యాయని భోంచేసేవకు మాత్రం 15 నిమిషాలు చూపిస్తారా? చూపిస్తే వాడు ఎవడో కాత్యాయని భోంచేసావా అన్నాడంట. అది గొప్ప. వాడికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. వాడెవడో పట్టుకొని మరొకసారి మొన్నెవరో అన్నారు